హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ రఘుదేపాక. వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు తెలంగాణ స్కీమ్స్లో భాగంగా గృహజ్యోతి పథకం. ఈ యొక్క గృహజ్యోతి పథకానికి మరొక పేరే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం. ఈ యొక్క పథకం పైన ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయని చూసినప్పుడు ముఖ్యంగా ఈ పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారు, అంతేకాకుండా ఈ పథకాన్ని ఇంప్లిమెంటేషన్లో భాగంగా ఏ అంశాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు, అంతేకాకుండా ఈ పథకానికి దరఖాస్తు ఎలా చేసుకోవాలి, ఇక్కడ దరఖాస్తు చేసుకోవాలి, అంతేకాకుండా ఈ పథకానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్న వాళ్ళు ఎవరు, అంటే అర్హులు ఎవరు ఉంటారు, అంతేకాకుండా ఈ పథకాన్ని ముఖ్యంగా ఏ చట్టం కింద ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు, అంతేకాకుండా ఈ యొక్క పథకాన్ని ఇంప్లిమెంటేషన్లో భాగంగా చూసినప్పుడు ఎన్ని స్లాబ్స్ తీసుకొని వీళ్ళు విద్యుత్ ఛార్జ్ కేటాయిస్తున్నారు అనే అంశాలపైన క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ యొక్క అంశాలపై మీరు ఫోకస్ చేయండి. రైట్. ఈ యొక్క పథకం ముఖ్యంగా గృహజ్యోతి పథకం చూసే ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి 6 గ్యారంటీలతోటి 2023 ఎన్నికల సందర్భంగా ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. 6 గ్యారంటీలతోటి ముఖ్యంగా 36 అంశాలు ఉన్నప్పటికీ ఇంప్లిమెంటేషన్లో భాగంగా 6 గ్యారెంటీలు ప్రధానంగా అంటే ఇంప్లిమెంటేషన్ చేసే విధానంగా తీసుకొని రావడం జరిగింది. అంశాలు ఎందుకు చూడాలి, వీటిపైన కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి. ఎందుకంటే ఒకసారి రివిజన్ జరుగుతూనే మనకు ఈజీగా అర్థమవుతుంది. రైట్. మనం చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ వచ్చేసి మహాలక్ష్మి పథకం. ఆల్రెడీ 2000 మహాలక్ష్మి పథకంలో 2 స్కీమ్స్ ప్రారంభమైనాయి. ఒకటి వచ్చేసి ముఖ్యంగా చూసుకుంటే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణము 2023 డిసెంబర్ 9వ తారీఖున స్టార్ట్ చేశారు ఇది ఒక స్కీమ్ని. రైట్. నెక్స్ట్ 500 రూపాయలకి ఉచిత గ్యాస్ పథకం రీసెంట్గా చెప్పుకోవడం జరిగింది. 2024 ఫిబ్రవరి 27వ తారీఖున ఈ స్కీమ్ని రాష్ట్ర సచివాలయంలో ప్రారంభించారు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నెక్స్ట్ రైతు భరోసా స్కీమ్ వచ్చేసి తెలంగాణలో ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది ప్రజెంట్ అయితే. ఇది రీసెంట్గా అంటే రైతు భరోసా అనగానే మనకు చూసేది ముఖ్యంగా రైతు బంధు స్కీమ్, ఇది కూడా సెకండ్ వన్ అయిపోయింది. నెక్స్ట్ గృహజ్యోతి పథకం. ఈ గృహజ్యోతి పథకం గురించి ఈరోజు నేర్చుకుంటున్నాం కాబట్టి దీన్ని కూడా సేమ్ ఇదే రోజున 2024 ఫిబ్రవరి 27వ తారీఖున రాష్ట్ర సచివాలయంలో రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క స్కీమ్ను ప్రారంభించారు. రైట్. నెక్స్ట్ ఇందిరమ్మ ఇల్లు పథకం. రీసెంట్గా 2024 మార్చ్ 11వ తారీఖున భద్రాచలంలో ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకు యువ వికాసం కింద రైతు భరోసా, విద్యా భరోసా అండ్ తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటే స్థాపిస్తారు. ఎందుకంటే ఇప్పటికి నాకు తెలిసి ఇంకా ప్రారంభించలేదు కాబట్టి వీటిని వచ్చే నెక్స్ట్ బడ్జెట్లో ఇంప్లిమెంటేషన్ చేస్తారని అనుకుందాం. రైట్. నెక్స్ట్ వచ్చేసి చేయూత పథకం కింద ఆల్రెడీ రాజీవ్ ఆరోగ్యశ్రీని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు ఆల్రెడీ. ఇది కూడా ఈ స్కీమ్ కూడా 2023 డిసెంబర్ 9వ తారీఖున ఈ యొక్క స్కీమ్ను ప్రారంభించారు. గతంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద బీమా ఎంత ఇచ్చేదంటే సరే దాని కింద 5 లక్షల రూపాయల వరకు మనము ఉచిత వైద్యం చేసుకోవడానికి ఉండేది. కానీ ప్రజెంట్ ఈ యొక్క స్కీమ్ను ప్రారంభించిన తర్వాత ఈ 5 లక్షలను కాస్త 10 లక్షలకు పెంచడం జరిగింది. దీనికి సంబంధించి ఆల్రెడీ చేయూత పథకం కింద ఆసరా స్కీమ్ అనేది ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది కాబట్టి దాన్ని ప్రతి నెల వృద్ధులకి 4,000 రూపాయలు కూడా అందించడం జరుగుతుంది కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది దీనికి సంబంధించిన సమాచారం. కంపల్సరీ ప్రతిసారి నేర్చుకోవాలి. వీటిపైన క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి 1 మార్క్ కంపల్సరీ. ఇక్కడ మనకు ఈ స్కీమ్స్ పైన ఉన్న బొమ్మ పైన కంపల్సరీ మనకు 2 మార్క్స్ కంపల్సరీ ఉంటాయి. ఓకేనా, 1 or 2 మార్క్స్ కంపల్సరీ ఉంటాయి దీనికి సంబంధించిన సమాచారం. ఈ యొక్క 6 గ్యారంటీలో భాగంగా మనం గృహజ్యోతి పథకాన్ని ఇప్పుడు చూద్దాం. ఓకేనా. రైట్. గృహజ్యోతి పథకాన్ని ఇప్పుడు చూద్దాం. ఈ యొక్క పథకాన్ని 6 గ్యారంటీలో భాగంగా మరో ఒక పథకం అయినటువంటి గృహజ్యోతి పథకాన్ని 2024 ఫిబ్రవరి 27వ తారీఖున రాష్ట్ర సచివాలయంలో సీఎం యనుమల రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క స్కీమ్ను ప్రారంభించారు. ప్రారంభించినప్పుడు చాలామంది మంత్రులు కూడా ఇతనితో ఉండడం జరిగింది. తెలుసుకునే విషయం, అందరికీ తెలిసిన విషయమే. రైట్. ఈ యొక్క ఎక్కడ ప్రారంభించారు, రాష్ట్ర సచివాలయంలో ప్రారంభించారు ఈ యొక్క స్కీమ్ని. ముఖ్యంగా 6 గ్యారెంటీలో భాగంగా ఈ యొక్క పథకాన్ని ఇంప్లిమెంటేషన్లో భాగంగా 2024 మార్చ్ నుండి ఈ యొక్క స్కీమ్ని అమల్లో చేస్తున్నారు. కానీ బిల్స్ పరంగా తీసుకుంటే మాత్రం ఫిబ్రవరి నుంచి మాత్రం బిల్స్ వస్తున్నాయని గుర్తుపెట్టుకోండి. 2024 మార్చ్ నుండి ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. కానీ దానికి సంబంధించిన బిల్స్ మాత్రం 2024 ఫిబ్రవరి నుంచి అంటే ఛార్జ్ బిల్స్ని వేసి ఉచితంగా 200 యూనిట్ల వరకు ఛార్జ్ చేసి ఇస్తున్నారు కాబట్టి ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించిన సమాచారం. రైట్. అంతేకాకుండా
అంతేకాకుండా ప్రతి నెల కూడా ఈ యొక్క బిల్స్కి సంబంధించినటువంటి డాటాను కనుక డిస్కమ్లకు పంపినట్లయితే డిస్కమ్స్ వారు ఆ ప్రభుత్వానికి పంపించినట్లయితే ఏది ఈ యొక్క డాటాను మొత్తం కూడా ఎవరెవరికి 200 యూనిట్ల వరకు సంబంధించిన అంటే ఆ డాటాను కనుక ప్రభుత్వానికి పంపించినట్లయితే ప్రతి నెల 20 లోపు ప్రతి నెల గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి అంశాలు చాలా చిన్న చిన్న అంశాలు కానీ ప్రతి నెల 20 లోపు దీనికి సంబంధించినటువంటి బిల్స్ను కూడా ప్రభుత్వం మళ్ళీ ఇచ్చేస్తుంది వెంటనే దానికి సంబంధించిన పద్దు కింద డిస్కమ్ల కింద ఈ యొక్క పద్దును కూడా డిస్కమ్లకు పంపించడం జరుగుతుంది. ఈ యొక్క బిల్లు ముఖ్యంగా ఈ యొక్క స్కీమ్ ఇంప్లిమెంటేషన్లో భాగంగా ఆ జీవో నెంబర్ 7 ముఖ్యంగా ప్రభుత్వం ఒక జీవో నెంబర్ 7ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ జీవో నెంబర్ 7లో ఏమైందంటే ప్రభుత్వం ఏం పేర్కొంటుందంటే చాలా అంశాలు పేర్కొనడం జరిగింది. ఏంటిది మరి యొక్క పథకాన్ని ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నప్పుడు ఈ పథకాన్ని కనుక 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తున్నాం కాబట్టి ఈ పథకాన్ని దానికి మాత్రమే వినియోగించుకోవాలని ఇతర అవసరాలు కనుక వాడుకుంటే విద్యుత్ చట్టం 2003 ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003 దీనికి సంబంధించిన యాక్టు ప్రకారం ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ ప్రకారము ముఖ్యంగా దీనికి అంటే ఎవరైనా ఇతర అవసరాలు కనుక వినియోగించుకుంటే కేసులు పెట్టి వాటిపైన చర్యలు తీసుకుంటామని జీవోలో పేర్కొనడం జరిగింది. ఓకేనా, ఈ యాక్ట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏది విద్యుత్ చట్టం 2003 ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003 ఈ యాక్ట్ని గుర్తుపెట్టుకోండి. అంటే ఇతర అవసరాలు కనుక ఈ యొక్క కరెంటుని ఇతర అవసరాలు కనుక వాడుకున్నట్లయితే వారిపైన చర్యలు తీసుకుంటామని ఈ యొక్క ఉత్తర్వులోనే ఈ జీవోలోనే పేర్కొనడం జరిగింది. రైట్, మరి యొక్క స్కీమ్ను మరి దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలని చూసుకుంటే గతంలోనే మనకు ప్రజాపాలన కార్యక్రమం జరిగింది. 2000 ప్రజాపాలన కార్యక్రమం జరిగింది. ప్రజాపాలనకు దరఖాస్తుకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే 2023 2024 చూసుకున్నట్లయితే 2023 డిసెంబర్ 28వ తారీఖు నుండి జనవరి 2024 జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమం జరిగింది. ఈ ప్రజాపాలన కార్యక్రమంలో ఎవరైతే ఉచిత విద్యుత్కి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్కి దరఖాస్తు చేసుకున్నారో వారికి ఈ యొక్క పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క పథకానికి ప్రామాణికంగా తెల్ల రేషన్ కార్డుని తీసుకున్నారు. తెల్ల రేషన్ కార్డుని తీసుకోవడం జరిగింది. ఇది కంపల్సరీ బిట్టు. ఈ యొక్క పథకానికి ఏది గృహజ్యోతి పథకానికి దేనిని ప్రమాణంగా తీసుకున్నారని చూసుకుంటే తెల్ల రేషన్ కార్డుని తీసుకుంటారు. ఈ తెల్ల రేషన్ కార్డుతో పాటు ముఖ్యంగా ఆహార భద్రత కార్డు మనకు సంబంధించి ఆ కార్డును కనుక అంటే మనకు ఒక యూనిక్ డిస్కౌంట్కి సంబంధించినటువంటి కరెంట్ బిల్కి సంబంధించినటువంటి ఒక సర్వీస్ నెంబర్ ఉంటుందంట. ఆ సర్వీస్ నెంబర్ కనుక లింక్ అయి ఉంటే ఈ యొక్క ఆధార్ కార్డుతో పాటు తెల్ల రేషన్ కార్డుతో పాటు ముఖ్యంగా డిస్కౌంట్కి సంబంధించినటువంటి సర్వీస్ నెంబర్ కనుక లింక్ అయి ఉన్నట్లయితే ఉచిత విద్యుత్ కరెంటు అనేది 2023 మార్చి నుండి వాళ్ళకు అందియబడుతుంది. మన పథకానికి అర్హులుగా ఎవరైనా తీసుకున్నప్పుడు మనం ముఖ్యంగా పథకానికి తెల్ల రేషన్ కార్డు ఉన్న వారిని ప్రామాణికంగా తీసుకోవడం జరిగిందని చెప్పుకోవడం జరిగింది. ఈ తెల్ల రేషన్ కార్డుతో పాటు ముఖ్యంగా ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించిన కార్యక్రమంలో ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆ అప్లైలో భాగంగా ముఖ్యంగా తెల్ల రేషన్ కార్డుతో పాటు ఆహార భద్రత కార్డును కలిగి ఉండి ఆధార్ కార్డు అండ్ కరెంట్ కనెక్షన్ నెంబర్ ఆ నెంబర్తో పాటు కనెక్షన్ ఉన్న వారికి మాత్రమే అర్హులుగా పేర్కొన్నట్టు జీవో నెంబర్ 7లో పేర్కొనడం జరిగింది. జీవో నెంబర్ 7లో పేర్కొనడం జరిగింది. జీవో నెంబర్ 7 గుర్తుపెట్టుకోండి. ఓకేనా, జీవో నెంబర్ 7లో పేర్కొనడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. అయితే దరఖాస్తు విధానం ఎలా ఉంటుందంటే చూసినప్పుడు ఎవరైతే దరఖాస్తుదారుడు ఉంటాడో ప్రజాపాలనలో ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలో వాళ్ళందరూ కూడా ఎంపీడీఓ ఆఫీస్ లేదా మున్సిపల్ కార్పొరేషన్లలో అంతేకాకుండా జిహెచ్ఎంసీ ఆఫీసులో దరఖాస్తు చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత వాళ్ళకు రసీదు ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఆ రసీదుని తీసుకుని వచ్చి మీ సమీపాన ఉన్నటువంటి విద్యుత్ రెవెన్యూ కార్యాలయంలో సమర్పించిన తర్వాత మీ ఇంటికి సిబ్బందిని పంపించడం జరుగుతుంది. వాళ్ళు వచ్చిన తర్వాత మీ ఇంటికి వచ్చిన ఒక రేషన్ కార్డు సంబంధించి రేషన్ కార్డు అలాగే ఆధార్ కార్డును తనిఖీ చేస్తారు. వివరాలు తనిఖీ చేసి మీకు నెక్స్ట్ ప్రకటించేటువంటి అర్హుల జాబితాలో మీ యొక్క పేరును నమోదు చేయడం ప్రకటించడం జరుగుతుంది. ఈ యొక్క ప్రక్రియ అంటే దరఖాస్తుదారుడు దరఖాస్తు చేసుకునే సందర్భం నుంచి ఆమోదం ప్రక్రియ పొందే వరకు వినియోగదారు నుంచి ఎలాంటి కూడా విద్యుత్ ఛార్జ్ చేయదు. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ యొక్క ఆమోదం అనంతరము ఈ యొక్క వినియోగదారునికి రివైజ్ చేసిన బిల్లుని ఇస్తుంది. ఆ తర్వాత రివైజ్ చేసిన బిల్లు ఇవ్వడం జరుగుతుంది. ఆహార భద్రత కార్డులకి ముఖ్యంగా యూనిక్ సర్వీస్ కనెక్షన్ నెంబర్ ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు చేసుకుంటే ఈ యొక్క ఆమోద ప్రక్రియ ఎలా చెప్పుకున్నామో అలా మొత్తంగా పరిపూర్ణమైన తర్వాత ఈ యొక్క సక్రమంగా ఉంటే ముఖ్యంగా దానికి సంబంధించినటువంటి రేషన్ కార్డు, ఆధార్ కార్డు సక్రమంగా ఉన్నట్టయితే అర్హుల జాబితా ప్రకటించడం జరుగుతుంది. ఎవరి పేరు మీద అయితే విద్యుత్ కనెక్షన్ ఉంటుందో వారి పైన బిల్లు పేరు రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క స్కీమ్ కింద గృహజ్యోతి అమలులో భాగంగా వినియోగదారుల పేర్ల మార్పిడికి అవకాశం ఉండదు. గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ ఇంపార్టెంట్ అంశం. మరి ఇక్కడ రావచ్చు, ఈ యొక్క స్కీమ్ కింద అమలు క్రమంలో భాగంగా వినియోగదారుల పేరుకు అవకాశం ఉంటుంది అని రావచ్చు. కాబట్టి అవకాశం లేదు. ఎవరి పేరు మీద బిల్లు ఉంటుందో వారి పేరు పైనే బిల్లు రావడం జరుగుతుంది. ప్రతి నెల కూడా ఈ ముఖ్యంగా 200 యూనిట్స్ ఎవరైతే వినియోగదారులు వినియోగించుకుంటున్నారో వారికి ప్రతి నెల కూడా 900 రూపాయలు ఆదా అవుతుందని కూడా చెప్పుకోవచ్చును. 900 రూపాయల వరకు ఆదా అవుతుందని కూడా చెప్పుకోవచ్చును. ముఖ్యంగా 200 యూనిట్ల వరకు 3 రకాల స్లాబులలో డిస్కమ్లు ఏం చేస్తాయంటే ఛార్జీలు వసూలు చేయడం జరుగుతుంది. ఓకేనా. ఈ యొక్క పథకం కింద ముఖ్యంగా 200 యూనిట్ల వరకు తీసుకున్నప్పుడు ఈ పథకం ముఖ్యంగా వీటిని 200 యూనిట్స్ వరకు తీసుకున్నప్పుడు దీన్ని 2 కేటగిరీగా డివైడ్ చేయడం జరిగింది. ఒక కేటగిరీ వచ్చేసి 1A కేటగిరీ అని, ఇంకో కేటగిరీ వచ్చేసి 1B1 కేటగిరీ అని పేర్కొనడం జరుగుతుంది. ఈ 1A కేటగిరీ ఏంటిదంటే ఒక యూనిట్స్ నుండి 100 యూనిట్లు వరకు వినియోగించే వారిని లొటెన్షన్ 1A కేటగిరీ అని, అలాగే 100 యూనిట్స్ నుంచి 200 యూనిట్ల వరకు వినియోగించే వారిని లొటెన్షన్ 1B1 అని పేర్కోవడం జరుగుతుంది. 1B1 అని పేర్కోవడం జరుగుతుంది. ఓకేనా. ఒకటి 1A కేటగిరీ అని, ఇంకోటి 1B1 అని పేర్కోవడం జరుగుతుంది. ఉదాహరణకి ఒక ఇంట్లో 100 యూనిట్ల వరకు విద్యుత్ని వినియోగిస్తే దాన్ని 2 టైప్స్గా తీసుకుంటారు. ఒక యూనిట్ నుంచి 50 యూనిట్ల వరకు ఆ విద్యుత్ వినియోగిస్తే వాళ్ళకి ఒక యూనిట్ నుంచి 50 యూనిట్లు వినియోగిస్తే ₹1.90 చొప్పున ప్రతి మంత్ కూడా ₹97.50 తీసుకోవడం జరుగుతుంది. తర్వాత 50 యూనిట్స్ నుంచి 51 యూనిట్ నుంచి 100 యూనిట్ల వరకు వినియోగించితే ₹3.10 అంటే యూనిట్కి చొప్పున వేస్తే వాళ్ళకి ₹155 వస్తుంది. ₹155 బిల్లు రావడం జరుగుతుంది. ముఖ్యంగా 1 నుండి 100 యూనిట్ల వరకు రెండింటిని కలిపి తీసుకుంటే ₹252.50 ఛార్జ్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి. ఓకేనా. 1 నుండి 50 యూనిట్ల వరకు విద్యుత్ని వినియోగించినట్లయితే వారికి 1.9 తీసుకొని 1.95 తీసుకొని ఛార్జ్ చేస్తే వారికి ₹97.50 రావడం జరుగుతుంది. అలాగే 51 నుండి 100 యూనిట్స్ వరకు అంటే విద్యుత్ వినియోగించినట్లయితే ₹3.10 ఛార్జ్ చేస్తారు యూనిట్ చొప్పున. అది తీసుకున్నప్పుడు ₹155 ఛార్జ్ చేయడం జరుగుతుంది. రెండింటిని కలిపి తీసుకుంటే ₹252.50 ఛార్జ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒక ఇంట్లో 200 యూనిట్ల వరకు విద్యుత్ని వినియోగించినట్లయితే దానిని ముఖ్యంగా కేటగిరీ 2 కిందకి వస్తుందని చెప్పుకోవడం జరిగింది కదా. ఏంటిదంటే 1B1 అని పేర్కొనడం జరుగుతుంది. ఈ 1B1లో ఏమవుతుందంటే ముఖ్యంగా 1 యూనిట్ నుంచి 100 యూనిట్ల వరకు తీసుకున్నట్లయితే వాళ్ళకి ₹3.40 ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఛార్జ్ వచ్చేసి ₹340 అవుతుంది. అదేవిధంగా 101 నుంచి 200 యూనిట్ల వరకు విద్యుత్ని వినియోగించినట్లయితే వారికి యూనిట్ చొప్పున ₹4.80 ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ యొక్క ఛార్జ్ ₹480 అవుతుంది. ఈ రెండింటి కలిపి 100 నుండి 200 యూనిట్ల వరకు కనుక 1B1లో కనుక ఛార్జ్ చేసినట్లయితే వారికి దాదాపుగా ₹820 ఛార్జ్ చేయడం జరుగుతుంది. ₹820 ఛార్జ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా కరెంట్ కనెక్షన్ ఇచ్చే సమయంలో తక్కువ యూనిట్ల విద్యుత్తును వినియోగించే ఇళ్లకు ఏం చేస్తారంటే 1 నుంచి 5 కిలోవాట్ల వరకు లోడ్తో కలిగిన లోడ్ అంటే 5 కిలోవాట్ల లోడ్ని ఇవ్వడం జరుగుతుంది. దానికోసం ఒక కిలోకి ₹10 చొప్పున డిమాండ్ ఛార్జ్ని ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా కస్టమర్ సుంకమని విద్యుత్ సుంకం అని పేరుతో కూడా ప్రతి బిల్లులో కనీసం ₹40 నుండి ₹50 వసూలు చేయడం జరుగుతుంది. దీనివల్ల ₹850 ప్లస్ తర్వాత ఈ యొక్క 5 వాట్లకి ₹50 ప్లస్ ₹40 కలిపి దాదాపుగా ₹900 కూడా ఆదా చేకూరుతుందని చెప్పుకోవచ్చును. ఈ పథకం కింద 2024-25 సంవత్సరానికి గాను తాత్కాలిక బడ్జెట్లో గృహజ్యోతి పథకానికి
2418 కోట్లను కేటాయించడం జరిగింది. కంపల్సరీ దీనిపైన పెట్టి రావడానికి ఆస్కారం ఉంది. ఈ పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు, ఈ యొక్క పథకానికి ఎవరు ఎలిజిబిలిటీ కలిగి ఉంటారు, దరఖాస్తు విధానం ఏంటిది, ముఖ్యంగా కేటగిరీస్ స్లాబ్లలో ఎలాంటి కేటగిరీస్ ఉన్నాయి, ఈ యొక్క వసూలు చేసే విధానం ఎలా ఉందనే పైన కూడా క్వశ్చన్స్ రావచ్చు. కంపల్సరీ క్వశ్చన్స్ రావచ్చు కాబట్టి మీరు దీనిపైన దృష్టి పెట్టండి. రైట్. మన జీనియస్ పబ్లికేషన్స్ నుండి అనేక పుస్తకాలు రావడం జరిగింది. ముఖ్యంగా గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి అనేక పుస్తకాలు మనకి, ముఖ్యంగా గ్రూప్స్ నేపథ్యం చేసుకున్న పుస్తకాలు మనకి అన్నీ కూడా కానిస్టేబుల్ ఎస్ఐ, ఓకేనా, ఆ నేపథ్యం చేసుకున్న పుస్తకాలు చాలామంది విద్యార్థుల నుంచి అభ్యర్థుల నుంచి ఎలా బుక్ చేసుకోవాలి సార్, ఎన్ని రోజులు వస్తాయని ఒక క్వశ్చన్ కూడా ఉంది. ముఖ్యంగా మీరు దీన్ని బుక్ చేసుకునే విధానానికి గూగుల్లో raghudev.com అనే వెబ్సైట్ ఉంటుంది. ఆ .comకి వెళ్ళి ఒకసారి సెర్చ్ చేయగానే ఈ పుస్తకాలు అన్నీ కనిపిస్తాయి. జస్ట్ మీకు వర్కింగ్ డేస్లో 4 రోజులు కంపల్సరీ రావడం జరుగుతుంది. అంతేకాకుండా మన జీనియస్ పబ్లికేషన్ నుండి, జీనియస్ ఆన్లైన్ నుంచి హాస్టల్ వెల్ఫేర్కి సంబంధించి, జనరల్ స్టడీస్కి సంబంధించి, పేపర్ 1కి సంబంధించి ఫుల్ కోర్స్ ఉంది. అంతేకాకుండా టెస్ట్ సిరీస్ కూడా ఇవ్వడం జరిగింది. 9 months కరెంట్ అఫైర్స్ PDF ఇవ్వడం జరిగింది. ఇది కేవలం వచ్చేసి 699 రూపాయలు ఉంటుంది కోర్సు. దాదాపుగా మంచి కోర్సు, టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి. ఎందుకంటే మంచి అవకాశాన్ని వినియోగించుకోండి. ఇది జీనియస్ ఆన్లైన్ యాప్, రఘుదేవక జీనియస్ ఆన్లైన్ యాప్లో ఉంటుంది. వీలైతే తీసుకోండి. కోర్సు చాలా మంచి కోర్సు, చాలామంది తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ 2కి సంబంధించి, గ్రూప్ 3కి సంబంధించి, అలాగే గ్రూప్ 4కి సంబంధించి ఫుల్ కోర్సు ఉంది. ఇది కూడా మంచి ఫుల్ కోర్సు. అండ్ టెస్ట్ సిరీస్ కూడా ఇది కేవలం 999 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. ఈ కోర్సు చాలా మంచి కోర్సు, చాలామంది తీసుకున్నారు. ఇప్పటికే 2000 పైన తీసుకున్నట్టున్నారు. ఈ కోర్సు మంచి కోర్సు దాదాపు. అలాగే ఇంగ్లీష్ మీడియం కోర్సు కూడా మన జీనియస్ ఆన్లైన్ తరపున ఉంది. అండ్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3కి సంబంధించి ఇంగ్లీష్ మీడియం కోర్సు అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ టెస్ట్ సిరీస్ కలిపి కేవలం 2000 రూపాయలకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. దాదాపుగా మార్కెట్లో ఒక్కొక్క కోర్సు తీసుకుంటే 10,000 పైన ఉంది. ఈ కోర్సు చాలా అద్భుతమైన కోర్సు. ఇంగ్లీష్ మీడియం ఇంతకన్నా మంచి కోర్సు ఎక్కడ కూడా లేదు నాకు తెలిసి. రైట్. దానికి సంబంధించి అలాగే టీఎస్పీకి సంబంధించి గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3కి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ వచ్చేసి మిషన్ సంకల్ప అనే పేరుతో ఉండడం జరిగింది. కేవలం ఇది 499 రూపాయలకే ఉంటుంది ఈ కోర్సు వచ్చేసి. రైట్. రేపటి నుంచి ప్రతిరోజు కూడా ఏదో ఒక అంశం పైన కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఉంటాయి. కాబట్టి తెలంగాణ ఇష్యూస్ బాగా ముందు చెప్పాలని ఆలోచన. ఎందుకంటే గ్రూప్ 1కి సంబంధించి తెలంగాణ ఇష్యూస్ మీద బాగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణలో రీసెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇప్పటివరకు తెలంగాణ స్కీమ్స్ ఎన్ని వచ్చినాయి అని చెప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ కరెంట్ అఫైర్స్ కూడా మన జీనియస్ ఆన్లైన్లో అప్లోడ్ చేస్తాము. ఇంగ్లీష్ మీడియం సార్ చెప్తారు, తెలుగు మీడియం నేను చెప్తాను కాబట్టి ఇబ్బంది ఏం లేదు, ఓకేనా. ఈ యొక్క విషయాన్ని ముఖ్యంగా చాలామంది కూడా ఎగ్జామ్స్ ఎప్పుడుండే ఒక ఆందోళన కూడా ఉన్నారు. కాబట్టి ఎగ్జామ్స్ టైం జరుగుతాయి, చాలా ఇబ్బంది పడకుండా కొంచెం మీ యొక్క ప్రిపరేషన్ వైపు మీరు రాండి, కాన్సన్ట్రేషన్ చేయండి, చదవండి, ఓకేనా. అందరికి కూడా ఆల్ ది బెస్ట్. రైట్.